మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్వేపల్లిలో 5600 ఎకరాల భూమి పంపిణీ. జనాభాకు ఓట్లకు వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి. సూపర్ 6 హామీల గురించి ప్రజలకు వివరణ. ఇక డీటెయిల్స్ చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో 5600 ఎకరాలను భూ పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90% పైగా రెవెన్యూ సమస్యలు కొలికి రావడం జరిగిందన్నారు. సాంకేతిక కారణాల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తామన్నారు. నమస్కారం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు తాము సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా రైతులు ఇతరులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములని అనేక కారణాల వల్ల చేతులు మారి అనుభవం హక్కు కలిగి ఉన్నటువంటి రైతులు వీళ్ళందరికీ సంబంధించి పట్టాలు పంపిణీ చేసి శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో 2193 ఎకరాలు 2041 మంది రైతులకి, మనుబోలు మండలంలో 859 మంది రైతులకి 1028 ఎకరాలు, ముత్తుకూరు మండలంలో 391 మంది రైతులకి 310 ఎకరాలు, తోటపల్లి గూడూరులో 215 మంది రైతులకి 171 ఎకరా, పొదలకూరులో 1939 మంది రైతులకి 2910 ఎకరాలు, మొత్తం కలిపి 6615 ఎకరాలు ఈరోజు వరకు మనం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే సోమిరెడ్డి మధ్యకాలంలో నా దగ్గర కాగితాలు ఉన్నాయి, 3000 ఇచ్చారని అధికారులు చెప్పారని చెప్పాడు. ఆయనకి ఎవరు కాగితాలు ఇచ్చారో తెలియదు, ఆయన దగ్గర ఏమి కాగితాలు ఉన్నాయో తెలియదు. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది అసైన్మెంట్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటున్నటువంటి రైతుకి నేరుగా పట్టా ఇచ్చడాన్ని అసైన్మెంట్ అంటారు. గతంలో ఇచ్చినటువంటి పట్టా ఎవరికన్నా ఇచ్చి ఉంటే పిఓటి కింద, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద దాన్ని వేరే వాళ్ళకి బదిలీ చేసేటువంటి హక్కు లేదు. కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి ఆ విధంగా ఎవరన్నా అమ్మి ఉన్నా, ఎవరన్నా అగ్రిమెంట్లు చేస్తున్నా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా, మాజీ మంత్రి వస్తే ఎట్లుండాలా అని అన్నాడు. మాజీ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఉండేది ఏంది? మాజీ మంత్రి సాధారణ పౌరుడే, శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవడన్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్లో, పొదలకూరు స్టేషన్లో ఉన్నన్ని రోజులే. ఆయన పదవి అయిపోయిన తర్వాత కూడా నేను డ్రెస్ చేసుకుని వచ్చి బస్సు లేకపోతే లారీ క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎటు కుదరద్ది? ఇప్పుడు ఆయన చెప్పేది అది, నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటాయి, నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడలే. రాజ్యాంగంలో మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది అనేది మొట్టమొదటిగా విన్నా. ఎప్పుడో మీ వీడియోలోనే విన్నా నేను మాజీ మంత్రి అని తెలియదు అంటే ఆయన పాపం పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలనా, లేకపోతే ముందుగా చెప్తే ఆయనకి పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలనా, డప్పులు కళాకారులు అందరితో ఆయనకి ఘన స్వాగతం పలకాలి. ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయనే స్క్రోల్ పెట్టుకుంటున్నాడు, ఘన స్వాగతం పలికారని 10 మంది కూడా ఉండటం వాళ్ళ గ్రామంలో. సరే, అది ఆయన ఇష్టం, ఆయనకు సంబంధించినటువంటిది. నేను అడిగేది, పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఆ ఎంఆర్ఓ దగ్గర నీకు మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదు అంటే, మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఆయన దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తీసి చూపించమనండి, నాకు ఈ బళ్ళే మీకు చూపించమనండి. ఇదిగో మాజీ మంత్రికి కూడా ఈ హక్కులన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం. గౌరవం ఇవ్వచ్చు, మర్యాద ఇవ్వచ్చు, దాని గురించి మాట్లాడటంలే. కాకపోతే ఎవరో చెప్పారు ఆఫీస్ మీద పోయాడు దాడి చేయండి అంటే, అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే అది ధీరత్వం అనిపించుకోదు. ఎందుకంటే ఎవడన్నా బలంగా ఉండేటువంటి వాడి మీద పోరాడాలి తప్ప, పాపం సోమిరెడ్డిని మొన్న అక్కడ పొనుకుంటే నిమిషంలో వేసి బయట వేసినటువంటి సిఐ గారు ఆయన చేసి ఇసిరి బయట వేయడం పెద్ద పని కాదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అంత అవసరం లేదనిపించింది. ఆయన ఏం చేసేది లేదు. అధికారులు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు. బాగుంది. జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టితో అధికారులు విచారణ చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశమయ్యారు.
ఫామ్ 8 కింద వచ్చిన దరఖాస్తులలో పొరుగు నియోజకవర్గాలు, పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాల వారిని నిశితంగా పరిశీలించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ చెప్పారు. మండలాలు, పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయి విచారణ అవసరమన్నారు. శాశ్వత వలసలు గుర్తించాలని, నివాసం ఉండే వారిని నిర్ధారించాలని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరణకు తగినట్లుగా లక్ష్యాలు చేరుకోవాలన్నారు. మీ లాగిన్స్, డిజిటల్ కీ వినియోగంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ డిజిటల్ ప్రాసెస్ మొదలయ్యాక అంటే 27/10/2023లో మనం పబ్లిష్ చేసాం డ్రాఫ్ట్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా యాక్షన్ చేయడం జరిగి ఉండాలి. సిఇఓ గారికి ఏదైతే పంపించారో నాకు ఒక కాపీ నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద అబ్బిపురం గ్రామానికి చెందిన రైతు నాగభూషణ్ పెద్దల ఆస్తిలో భాగంగా 2 ఎకరాల పొలం తనకు వచ్చింది. 2 ఎకరాల పొలాన్ని తన పేరు మీదకు మార్పించేందుకు వీఆర్ఓ హజరత్తయ్య 40,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేని రైతు నాగభూషణ్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహసీల్దార్ కార్యాలయంలోనే రైతు నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా వీఆర్ఓ హజరత్తయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గజపతి నగరం జాతీయ రహదారిపై కాంప్లెక్స్ సమీపంలో వాహన తనిఖీలలో ఒక కారులో పడ్డబడ్డ గంజాయి. కారులో తరలిస్తున్న 19 గంజాయి ప్యాకెట్లు, వాటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా. గంజాయితో పాటు 27,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనపరుచుకున్న గజపతి నగరం పోలీసులు కారులో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పడవల మహేష్ సంయుక్త సహకారంతో మంగళగిరి పట్టణ చిరు వ్యాపారులకు చేయూతనివ్వడం జరిగింది. లబ్ధిదారులు నారా లోకేష్ కు, పడవల మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తోపుడు బళ్ళు 12, టిఫిన్ బళ్ళు 10, ప్లాట్ఫామ్ రిక్షాలు 8, ఇస్త్రీ బండి 1 ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా నారా లోకేష్ సేవా కార్యక్రమాల అమలు చేస్తున్నారు. ఉపాధి కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అందిస్తున్న బళ్ళు ఆయా కుటుంబాల జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. అందరికీ నమస్కారం. గత 4.5 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి నారా లోకేష్ గారు నియోజకవర్గంలోని సమస్యల మీద, అలాగే నియోజకవర్గంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం, ప్రజలందరి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని తన స్వంత నిధులతో మంగళగిరిలో ఏర్పాటు చేయడం మనందరం చూస్తున్నాం. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో హాస్పిటల్స్ ఓపెన్ చేసి వైద్య సహాయం అందించడం, మందులు ఉచితంగా ఇవ్వటం, అలాగే దుగ్గిరాల మండలంలో సంజీవిని రథాన్ని ప్రవేశపెట్టి అన్ని గ్రామాలకు కూడా వైద్య సహాయాలు అందించడం, అలాగే పేదలకి, ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఇస్త్రీ బండ్లు, రిక్షా బండ్లు, అలాగే టిఫిన్ బండ్లు, అలాగే హెయిర్ సెలూన్ వారికి వారి పనిముట్లు, అలాగే వెల్డింగ్ వారికి వెల్డింగ్ మిషన్లు, గోల్డ్ స్మిత్ వారికి గోల్డ్ స్మిత్ సంబంధించిన పరికరాలు, ఇలా అలాగే ఎక్కడ మంచినీటి అవసరం ఉన్నా కూడా ట్యాంకర్ల ద్వారా సప్లై చేయటం, ఎక్కడ రోడ్లు బాగుండిపోయినా కూడా రోడ్లను సొంత నిధులతో ఏర్పాటు చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 27 సంక్షేమ కార్యక్రమాలని నారా లోకేష్ గారు మంగళగిరిలో గత 4.5 సంవత్సరాల పైచిలకు నుంచి కూడా ఆయన ప్రజల కోసం సర్వీస్ చేసిన విషయం మనందరికీ తెలుసు. నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజున 21వ వార్డులో మన మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేష్ గారు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, వారితో పాటుగా మహేష్ గారు కూడా సొంత నిధులను వెచ్చించి ఈ రోజున 31 బండ్లు 21వ వార్డులో పేదలకు ఇవ్వటం జరిగింది. అందులో ఇస్త్రీ బండ్లు ఉన్నాయి, టిఫిన్ బండ్లు ఉన్నాయి, రిక్షా బండ్లు ఉన్నాయి,
అందరి పేదలకు కూడా వారి స్వయం ఉపాధి కోసం, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం కోసం లోకేష్ గారి స్ఫూర్తితో మహేష్ గారు ఇవ్వటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం లేనప్పటికి కూడా నారా లోకేష్ గారు తన సొంత నిధులతో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి మాటలు, అప్పుడు పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మాటలు నమ్మి మోసపోయారు. ఈసారి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, లోకేష్ బాబు గారిని 1,00,000 ఓట్లు మెజార్టీ తగ్గించకుండా గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. మంగళగిరి అభివృద్ధి చెందాలన్నా, మంగళగిరి ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలన్నా కూడా, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి వృత్తి నైపుణ్యాలు కావాలన్నా కూడా, వ్యాపారాలు బాగుండాలన్నా కూడా నారా లోకేష్ బాబు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మేము మాటిస్తున్నాం, ఎవరు ఏదైనా చెప్పండి, 1,00,000 ఓట్లు మెజార్టీ తగ్గకుండా నారా లోకేష్ బాబుని తెలుగుదేశం పార్టీ మేము గెలిపించుకుంటాం. మంగళగిరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. రాష్ట్రంలోనే మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడతామని లోకేష్ గారు మనందరికీ చెప్పడం జరిగింది. అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరబోతున్న సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యాలయం ముందు జనసేన నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీ బాలశౌరిని గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించాలంటూ కంకణాల శంకర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ స్టేట్ ఆఫీసులో ఈ ఆనందోత్సవాలు మన గుంటూరు ఎంపీగా బాలశౌరి గారు ఈరోజు హైదరాబాద్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరే విషయం స్పష్టత తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు పార్టీలో చేరేది అనేది 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది. మా కోరిక ఏంటంటే గుంటూరు ఎంపీగా బాలశౌరి గారు ఉంటే తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ 4వ సారి ఎంపీగా గుంటూరు నుంచి వస్తాడని చెప్పి మేము ఇక్కడ ఉన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఆఫీసులో క్రాకర్స్ ఆనందోత్సవాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇక్కడ స్టేట్ పార్టీ ఆఫీసులో మేము నిర్వహిస్తున్నాం. ఆయన అయితే గుంటూరు ఎంపీగా అయితే మంచి గుంటూరు వాసులకి, అందరికీ, ప్రజలకి అందరికీ ఆయన తెలిసిన వాడిగా, పేదల పెన్నిధిగా ప్రతి కార్యక్రమం మీద ఆయనకు అవగాహన ఉంది. గుంటూరులో ఆయన రావాలనే ముఖ్య ఉద్దేశంతో బాలశౌరి గారు గుంటూరు ఎంపీగా వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రతి విషయంలో ఆయన చేదోడు వాదోడుగా ఉండి జనం నాడి తెలిసిన వ్యక్తి శ్రీ బాలశౌరి గారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా ఆయనకి సపోర్టుగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ తలపెట్టినాము. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 ఫైర్ ఇంజన్లు అంటుకున్న మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ ఎత్తున మంటలు ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున జరిగించాయి. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో ఎగిసిపడుతున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దగ్గరలో ఉన్న అన్ని ఫైర్ ఇంజన్లను తెప్పించే ప్రయత్నం అధికారులు చేపట్టారు. అయితే ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనాకు వస్తున్నారు. ఏది ఏమైనా అగ్ని కీలలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం అంచనా చేసే అవకాశం ఉంది. స్థానిక రెవెన్యూ అధికారులు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 4:30కి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో ఫైర్ మెసేజ్ రావడం జరిగింది. ఇమీడియట్గా గుంటూరు, మంగళగిరి, తెనాలి నుంచి ఫైర్ టెండర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. 4:30 నుంచి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎంట్రీ పాయింట్స్, ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. అక్కడ ఎంట్రీ పాయింట్స్ లోపల ఫైర్ ఫైటింగ్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నుంచి కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఎంతైతే ప్రాపర్టీ, బయట ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న ప్రాపర్టీని మనం ఫైర్ ఫైటింగ్ ద్వారా మనం ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చేస్తున్నాం. కొంచెం టైం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే లోపల వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది. ఇంకా విజయవాడ నుంచి కూడా టీటీలు తెప్పిస్తున్నాం, దాని ద్వారా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తాం. కంప్లీట్ ఈ నైట్ అంతా ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది.
బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణం 2వ మరియు 3వ డివిజన్ పూల్బాగ్ కాలనీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతిరాజు ఇంటింటికి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. విజయనగరం ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, జనసేన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో పూల్బాగ్ కాలనీకి వచ్చాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఈ మేనిఫెస్టోని ఇచ్చారు. ఇన్ని పథకాలు ఉన్నాయి వాళ్ళందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి వస్తుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అనేది 15 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి 1,500, అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి. అలాగే వాళ్ళు బస్ ప్రయాణం కూడా ఉచితంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి డిస్ట్రిక్ట్లో వెళ్ళొచ్చు, రామ్ తీర్థాలకి వెళ్ళి రావచ్చు. ఇవన్నీ ఉచితంగా వస్తాయి వాళ్ళకి. అదేవిధంగా ఇంటింటికి కొలాయి మంచినీళ్ళు ఇస్తారు. అదేవిధంగా మనకి 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రం మొత్తంకి తీసుకొస్తారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనేది 3,000 ఇవ్వటం జరుగుతుంది. కాలనీ 2-3 వార్డులకు ఇచ్చేసిన అదితి మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వార్డు కమిటీ వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐవీపీ రాజు గారికి, మొత్తం ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ రోజు ఈ 5 సంవత్సరాలు వచ్చి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందని నేను అడుగుతున్నాను. కిందటిసారి గవర్నమెంట్ మేము ఉండేటప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే మొత్తం మా 2వ వార్డులోనే మొత్తం అన్ని వర్కులన్నీ మేమే చేసుకున్నాము. 4 పార్కులకి 1 కోటి రూపాయలతోటి, అలాగే స్కూల్ కి కాంపౌండ్ వాల్ అవనివ్వండి, రోడ్లు, కాలువలు, పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, అలాగే లోన్లు, హౌసింగ్ లోన్లు, పెన్షన్లు అయితే మేము 200 పైన చేసాము. అలాగే చంద్రన్న బీమా, రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి కూడా మా గవర్నమెంట్ లో మేము చేసుకున్నది. వీళ్ళొచ్చి ఏమి కూడా ఒక రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇచ్చిన పెన్షన్లు మరి కొంచెం తీసేశారు. ప్రతిది కూడా 1 కోటి రూపాయలతోటి వాటర్ ట్యాంక్ కూడా మేము చేసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాల పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 17 నుంచి విజయవాడలో ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు చేస్తున్న నిర్వాధిక నిరాహార దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ వద్ద కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రాస్తారోకోలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షణ్ముఖరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి, ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మితో పాటు 13 మందిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. అంగన్వాడీ తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి జనవరి 17వ తేదీ నుండి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్తో పాటు ఇతర 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్వాధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నిర్వాధిక నిరాహార దీక్షల మద్దతుగా ఈరోజు ఏఐటీసీ, ఐఎఫ్టీతో పాటు ఇతర ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఈరోజు శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ దగ్గర రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధాలను విధించడం సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టుల నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే తెలంగాణకు అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు అంగన్వాడీ యూనియన్తో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పి 40 రోజులై అంగన్వాడీ అక్క చెల్లెలు పండగనక పప్పు అనక రోడ్డు మీద ఉంటే అందరూ
ముఖ్యమంత్రి గారు మాత్రం 2 కోట్లు ఖర్చు పెట్టుకొని మంచి రాజమౌళి లాంటి సెట్టింగ్ వేసుకొని అందులో పండుగ సంబరాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు. అంగన్వాడీ వాళ్ళు మీ ఓటర్ల కదా మీకు కాదని అడుగుతున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి అంగన్వాడీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రానున్న 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున రాజధాని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు కే నాగమణి, స్థానిక మహిళా కన్వీనర్. లోకేష్ కు మాకు ఎటువంటి భేదాలు లేవని, బీజేపీ షెడ్యూల్ వల్ల ఆయన మమ్మల్ని కలవడం ఒక్కరోజు వెనుక ముందు కావచ్చు, అంత మాత్రాన విభేదాలు ఉన్నట్లు కాదు. ఆయన గెలుపుకు పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మేము ఎప్పటికీ మా అధినేత పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తామని, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయాలంటే వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నిరూపించాలన్నారు. తప్పుడు ఆరోపణలు కాదు, కేవలం వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలన్నదే తమ ప్రధాన అజెండా అని, అభ్యర్థి ఎవరనేది తమకు ముఖ్యం కాదని, కేవలం వైసీపీపై మాత్రమే తమ పోరాటం, కలిసి పనిచేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నాం. కావాలనే దుష్ప్రచారం చేయిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసేందుకు సిద్ధం. మంగళగిరి అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎవరెవరో ఏదో మాట్లాడుకున్నారు తప్పితే మాకైతే అండర్స్టాండింగ్ ఉంది. లోకేష్ గారు కానీ మాకు కానీ ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడు, నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఆయన రాష్ట్రంలో చాలా బాధ్యతలు ఉంటాయి. దాన్ని ఆయన నివర్తించే దాంట్లో ఒకరోజు వెనక ముందులో వచ్చి కలవటం తప్పితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఇప్పుడు లోకేష్ గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము జనసేన పార్టీ పూర్తిగా ఈ వైసీపీ పార్టీని పారదోలేదానికి మేము కంకణ బుద్ధిలో ఉన్నాం. అంతేగాని గ్యాప్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకులు కాబట్టి ఆయనకుండే కొన్ని పనులు ఉంటాయి. దాన్ని బట్టి మేము కూడా అంటే కొన్ని సర్దుకుపోతూ ఉంటాం. మాకు కూడా కొన్ని పనుల వల్ల మేము కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కొన్నిట్లో పాల్గొన్నాం. త్వరలో మేము కూడా టైం ఇచ్చి మా యొక్క క్యాడర్ అందరికి కూడా దిశానిర్దేశం చేసి ఎవరెవరు ఎలా చేయాలని చెప్పి, ఎందుకంటే తాడేపల్లి మండలంలో ఆల్రెడీ సమన్వయ కమిటీలు వేసుకున్నాం, అలాగే దుగ్గిరాల మండలంలో వేసుకున్నాం, మంగళగిరి మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి, టౌన్లో కూడా రాబోయే రోజులు జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ సామాన్య ఎలక్షన్ కాదు, దాన్ని ఎదుర్కోవడానికి మేము కంకణ బుద్ధులు చాలా జాగ్రత్తగా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా లోకేష్ గారు ఆయన అంటే బిజీ ఉండొచ్చు, మేము ఏదైనా కలవచ్చు, 50 రోజుల్లో కలవచ్చు, కలిసి మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం. బీసీలు, ఎస్సీ ఉపకులాల యొక్క వివరాలు తెలుసుకోవడం మంచి పరిణామం. అయినప్పటికీ కులగణన పేరుతో ప్రజల్లో వివక్షత లేపేందుకు ఇదో స్ట్రాటజీగా ప్రభుత్వం ఉపయోగిస్తుంది. కులాలు గణన చేయాలే తప్ప ఇతర వివరాలు ఎందుకని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. ఈ కులగణన పేరుతో ప్రత్యర్థులను గుర్తించి దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతో ఎన్నికల ముందు ఇటువంటివి చేస్తున్నారని అన్నారు. కులగణనలో కేవలం కులాలు తెలుసుకోవాలి తప్ప వారికి ఇల్లున్నాయా, గ్యాస్ ఉందా, పశువులు ఉన్నాయా, గొర్రెలు మేకలు ఉన్నాయా, ఆదాయం ఎంత భూమి ఉంది, ఈ సమాచారం అంతా వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుండి చేపట్టిన కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రజలకు చాలా గందరగోళం గురి చేస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు 8 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ఈ ఎలక్షన్ ముందు ఈ బీసీలు అదే ఎస్సీ ఎస్టీ ఇతర కులాలు గుర్తొచ్చారా, కులగణన మీకు ఇప్పుడు చేయాలని గుర్తొచ్చిందా, ఇది ఎన్నికల్లో లబ్ధి పొందడానికా అని నేను మీకు ప్రశ్నిస్తున్నా. ఇంత హడావుడిగా చేస్తే ఓ పక్క సిగ్నల్ లేక యాప్లు ఓపెన్ అవ్వని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలీదు. ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక బోర్డు, అలాగే బీసీ సాంఘిక సంక్షేమ శాఖ, అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాలి. కానీ దీనికి గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు, వైసీపీ వాళ్ళు నామినేట్ చేసిన వైసీపీ కార్యకర్తలు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతోని మీరు ఇది చేయించడం ఎంతవరకు సర్వే చేయించడం అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు సర్వేలో ఏంటి కులగణన అంటే బీసీల్లో ఉన్న కులాలు ఉపకులాలు, ఎస్సీల్లో ఉన్న కులాలు ఉపకులాలు, అలాగే ఎస్టీల్లో ఉన్న కులాలు ఉపకులాలని మీరు గణన చేయాలే తప్పితే మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఆస్తులు ఎంత, మీకు ఎంత భూమి ఉంది, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, మీది సొంత ఇల్లా, డూప్లెక్సా,
లేదా మామూలు ఇల్లా, ఇవన్నీ మీరు డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు దేనికోసం? దీనివల్ల ప్రజలు గందరగోళం చెంది భయాందోళనకు గురవుతున్నారు. చాలామంది ప్రజలు ఆక్షేపణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేల పేరుతో మీరు సర్వేలు చేసి ఎంతోమంది లక్షలాది మంది పెన్షన్లు కానీ అలాగే సంక్షేమ పథకాలని రద్దు చేశారు. ఇంకా ఎటువంటి పన్నులు వేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ తీసుకొని ఇంకే పన్నులు ప్రజల నెత్తిన మోపబోతున్నారని ప్రజలు భయాందోళనతో చెందుతున్నారు. మీకు నిజంగా కులగణన మీద చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయాలే తప్పితే మీరు ఇష్టానుసారంగా మీకు డీటెయిల్స్ ఆస్తుల వివరాలు అడగాల్సిన అవసరం మీకేం పట్టింది? ఇంతకుముందు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు. దాంట్లో అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రతి ఇంటి యొక్క ప్రతి ఒక్కరి వివరాలు వస్తాయి. ఇంకెవరైనా కొత్తగా యాడ్ అయితే వాళ్ళని తీసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని కులాలు నమోదు చేసుకోవాల్సింది పోయి మీరు ఇలాంటి లేనిపోని భయాందోళన సృష్టించి ప్రత్యర్థుల్ని మీరు టార్గెట్ పెట్టి ఏదో భయపెట్టి బ్లాక్మెయిలింగ్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్పితే కానీ మీకు కులగణన మీద చిత్తశుద్ధి లేదనేది అనిపిస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కులగణన తప్పితే ఇంకేది చేసినా మేమే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము వెనుకాడమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఈ కులగణన అనేది పారదర్శకంగా సచివాలయ సిబ్బంది అలాగే ప్రణాళిక సంఘం అలాగే సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ద్వారానే చేపట్టాలని, ఈ వాలంటీర్లని దూరంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గొండు శంకర్, నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. అయోధ్య బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మొదటి రోజున అఖండ హనుమాన్ చాలీస సంకీర్తన పారాయణం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వికాస తరంగని మహిళల సమక్షంలో స్వామివారికి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు కాషాయపు వస్త్రాలతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ అప్పనాచారి దగ్గరుండి పర్యవేక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం హయాంలోనే బీసీల సంక్షేమమని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాగుటూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ముత్తుముల సమక్షంలో వైసీపీని వీడి మాగుటూరు యాచవరం గ్రామాల బీసీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. రాష్ట్రంలో బీసీల సోదరుల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో పర్యటించిన అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు. వెంకటగిరిలో జరిగిన రా కదిలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం విజయవంతంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దళితుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవంలో పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్న సమరమని చెబుతున్నాడని, 4 లక్షల కోట్లకు అధిపతి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదవాడు అవుతాడో చెప్పాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న క్రమంలో దళితులను మళ్లీ మోసం చేసేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తప్ప దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. సూలూరుపేట నియోజకవర్గం నుంచి నిన్న జరిగిన రా కదలిరా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సభకి మరి నాయకులైతేమి కార్యకర్తలైతేమి అందరూ కూడా సమన్వయంగా దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ముసల కన్నీరు గారుస్తున్నారు. దళితులను ఒక పక్క అవమానపరుస్తూ కేవలం దళితులని మాత్రమే పదవుల నుంచి తొలగిస్తూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పార్లమెంట్ సభ్యుడిగా పో లేదా నియోజకవర్గానికి పో అని చెప్పని మరి అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవ సభలో పేదలకు ధనికులకు
జరిగే సంబరం అని చెప్పనిచ్చాడు. 4 లక్షల కోట్లకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి. ఆయన పేదవాడు. ఏ విధంగా చెప్పుకుంటాడు ఆయన పేదవాడు అని చెప్పి? అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రోజైనా గౌరవించున్నాడా ఆయన? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దళితుల ఓట్లు దండుకునే దానికి, మళ్ళీ దళితులు మోసం చేసేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడే కానీ దళితులకు ఎలాంటి న్యాయం చేయడని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్వేపల్లిలో 5,600 ఎకరాల భూమి పంపిణీ. జనాభాకు ఓట్లకు వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి. సూపర్ 6 హామీల గురించి ప్రజలకు వివరణ. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.